అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి. ఇవాళ మటన్ కైమా చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తున్నాను చూడండి. 1 కేజీ కైమా అండి. గసగసాలు 1 కేజీకి 5 ఎండుమిరపకాయలు వేసానండి. కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ గుళ్ళు, తగినంత ఉప్పు, పసుపు తర్వాత వేద్దామండి. ఇవి వేపెడతానండి. ముందుగా బౌలు ఇలా పొయ్యి మీద పెడుతున్నానండి. ధనియాలు వేస్తున్నాను, అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండి, ఇలా గసగసాలండి, ఇలాగే వేపుకోవాలండి కైమాలోకి. ఇలా సంతకాలు శుభ్రం కడిగేసుకోవాలండి. ఇప్పుడు వేపేసాను కదండి, అవి నూరుతున్నానండి. అలాగే తగినంత ఉప్పు, తీసేద్దాం. నూనె వేస్తున్నానండి. అవి మళ్ళీ నూనె అయితేనే బాగుంటుందండి. అంటే నువ్వుల నూనె అంటే అది నువ్వుల నూనె అంటే మీకు తెలకపోవచ్చు. నువ్వులు శుభ్రం కడిగేసి ఆరబెట్టేస్తారండి. ఆరబెట్టేసి ఆడిస్తారండి. అది నువ్వుల నూనె అంటామండి. ఇలాగే ఎల్లుల్లిపాయలు గుళ్ళు వేస్తున్నానండి నూనె కాగాక. తర్వాత ఇలా ఫ్రై వేస్తున్నానండి. ఎల్లిపాయ గుళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది వేసుకుంటారు, వేసుకోపోతారు. నాకంటే ఎల్లిపాయ గుళ్ళు ఇష్టమండి. చాలా బాగుంటుంది, తినచ్చు. అందుకని వేసుకుంటానండి ఇష్టంగా నేను. ఇలా వేసుకున్నాక 1 నిమిషం ఉంచుదామండి, నీరు మగ్గుద్ది. పొందలేదు చూద్దామండి. మగ్గిపోయింది. ఇప్పుడు ఇది వేద్దాం, కారం ముద్ద. అలాగే కొంచెం పసుపు వేద్దామండి. వేసాక మొత్తం అంతా ఇలా తిప్పుకోవాలి. కొద్దిగా వాటర్ వేద్దామండి. ఉడికిపోయిందనుకో కొంచెం వేద్దామండి. ఒక 3 నిమిషాల నుంచి ఉడికిపోద్ది. దించేద్దామండి. అయిపోయింది. ఇలా కొద్దిగా వేద్దామండి. చూసారు కదండి, ఎంత బాగుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. కన్సెప్ట్ మాత్రం మర్చిపోకండి. తయారు చేస్తామండి. ఎల్లిపాయలు చూసారు ఎలా ఉన్నాయో. చాలా మంది పారేస్తారండి, కానీ నేను ఎత్తికి చేస్తానండి.